మారిన ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలింది. మరొకసారి స్పీకర్ ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. ఇవాళ రేపు విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్, రేపు పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. మరొకసారి స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో విచారణపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మనందరికీ తెలిసిన విషయమే. కోర్టు వరకు ఈ విషయం వెళ్లడం, బీఆర్ఎస్ కోర్టుకి వెళ్లిన నేపథ్యంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది స్పీకర్కి. ఈ శాసనసభ వ్యవహారాల్లో మేము ఇన్వాల్వ్ అవ్వం, కానీ మీరే నిర్ణయం తీసుకోండి 3 నెలల్లోగా అంటూ చెప్పిన నేపథ్యంలో ఆ 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోవడంపై మరొకసారి కోర్టు ధిక్కరణ కింద కేటీఆర్ పిటిషన్ వేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. స్పీకర్ మీద సీరియస్ అయిన నేపథ్యంలో స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింగ్ అలాగే ముకుల్ రోహిత్కి 4 వారాల్లోగా ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారు, విచారణ జరుపుతారు అంటూ కోర్టుకి విన్నవించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యేలకు మరొకసారి నోటీసులు జారీ చేయాల్సిన అవసరం వచ్చింది. మరి ఇప్పుడు ఏం విచారణ చేయబోతున్నారు? మరొకసారి విచారణ చేయడమే కాదు, ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి అయింది. ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారు? ఆ ఎమ్మెల్యేలు ఈ విచారణలో మరొకసారి ఏం చెప్పబోతున్నారు? ఇదే తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది. ఇక ఈ ఎమ్మెల్యేల మీద వేటు పడక తప్పదా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతోంది.